మనం నిద్రలేచిన కాడి నుంచి పడుకోబోయేదాకా ఏదో ఒక సందర్భంలో సినిమా గురించి మాట్లాడుకుంటాం. ప్రతిరోజు, ప్రతి చోట అటు ఆఫీస్ అట్మాస్ఫియర్‌లో అయ్యుండొచ్చు. లేతే వీకెండ్ రానియండి, ఇంటికి పోయినాక టీవీ పెట్టనియండి. ఎక్కడ చూసినా మనం సినిమా టాపిక్కే మాట్లాడుతుంటాం. సినిమాల గురించే చర్చ చేస్తుంటాం. కానీ ఈ మధ్య నాకెందుకో అర్థం కావట్లేదు కానీ, సినిమాని చంపేయటం కోసమే మనం బతుకుతున్నామా అన్నట్టుగా ట్రోల్స్ జరుగుతున్నాయి. అది నాకు చాలా విచిత్రంగా ఉంది. విచిత్రం ఏందంటే, ఒక సినిమా రిలీజ్ అవుతదో ఇంకా అవ్వను కూడా అవ్వలేదు థియేటర్‌లో పర్ఫెక్ట్‌గా షో కూడా కంప్లీట్ అవ్వకముందే, రకరకాల రివ్యూల పేరుతో ఆ సినిమాని నాశనం పట్టించేవాళ్ళు మరి సినిమా ఇండస్ట్రీలో ఎందుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఒక పాయింట్ అయితే, ఇంకో పాయింటు అసలు 'విజయ్ దేవరకొండ' అనగానే ఎందుకు అంత అగ్రెసివ్‌గా వస్తున్నారు అనే పాయింట్ ఒకటి నాకు ఎప్పటినుంచో ఉండింది మైండ్‌లో. అది నాకు అర్థం కాలేదు. ఇంకొక విషయం, మనం ఒక సినిమా తీస్తున్నప్పుడు ఆ సినిమా ఫ్లేవర్ చెప్తారు ముందు. ఏ సినిమా దర్శకుడైనా, నిర్మాత అయినా. ఈ 'విజయ్ దేవరకొండ' ఫ్యామిలీ స్టార్ విషయంలో కూడా నాకు తెలిసి ఖచ్చితంగా 'దిల్ రాజు' గారు, 'పరశురామ్' గారు ఫస్ట్ డే 1 నుంచి కూడా మా సినిమాని హై ఎక్స్‌పెక్టేషన్‌తో రాకండి. మీ ఇంట్లో మీ ఫ్యామిలీలో ఒక స్టార్ ఉంటే ఎలా ఉంటారో దాన్ని ఊహించుకొని సినిమా చూడండి అన్నారు తప్ప, మేము అద్భుతాలు చేస్తున్నాం, యూత్ అంతా వచ్చి ఎగబడి చూసేసేయండి. ఇందులో అద్భుతమైన ఫైట్‌లున్నాయి, అద్భుతమైన పాటలున్నాయని చెప్పి ఎక్కడ చెప్పిన దాఖలాలైతే నాకు తెలిసి లేవు. అదే జర్నలిస్ట్‌గా సినిమాని ఎందుకు అలా చంపేస్తున్నారో నాకు నిజంగా అర్థం కాల. ఇప్పుడు నేను చాలా సినిమాలకు నేను రివ్యూలు చెప్తున్నప్పుడు, ముఖ్యంగా ఈ ఈ సంవత్సరంలో చెప్పిన రివ్యూస్‌లో లెక్కేసుకుంటే 'హనుమాన్' రివ్యూ ముందు రోజు చూసాను నేను సినిమా. 3.75 చెప్పి అంటే చాలా బాగున్న సినిమాని ఎంకరేజ్ చేస్తున్నాననేది నా ఉద్దేశ్యం. అలానే 'సార్' అనే ఒక మూవీ చూసా. అందరూ గూడా నన్ను 3.25 ఇస్తే ఎందుకు నువ్వు పాత సినిమాలాగా ఉన్న సినిమాకి 3.25 ఇస్తావు? నువ్వెందుకు ఎక్కువ ఎక్కువ రేటింగ్‌లు ఇస్తావు అని అన్నారు. ఇంకొక విషయం, ఆ తర్వాత వచ్చిన 'యానిమల్' గురించి. నేను ఆ మేకింగ్ స్టైలు ఒక తెలుగువాడు ఎళ్లి బాలీవుడ్ స్థాయిలో అంత సంచలనం చేసిన దాని గురించి ఒక క్రిటికల్ అక్లైమ్డ్ మూవీగా నేను దానికి ఒక 3.75 ఇచ్చా. ఇలా ఇస్తున్నప్పుడు కూడా ప్రతి ఒక్కళ్ళు మాట్లాడుతుంటే నాకు అర్థమయ్యేది కాదు. అసలు ఈ సినిమా మేము చూడకముందే, మేము థియేటర్‌లోకి ఎంటర్ అవ్వకముందే ఫ్లాప్, ఫ్లాప్, ఫ్లాప్ అని వస్తే, సినిమా చూసేవాడి మైండ్ సెట్ ఎలా ఉంటది? అరే! ఇదేంటి నాకు బానే అనిపిస్తుంది గదా! వీళ్ళెందుకు ఇలా జెప్తున్నారు? అయితే వాళ్ళు జెప్తుంది నిజమా? నేను జెప్తుంది నిజమా? నేను చూస్తుంది అబద్ధమా? అనే మైండ్ సెట్ ప్రతి ఒక్కడికి వస్తది. అదే మీరు సినిమా బావుందని ఎళ్తే, బావుందని పబ్లిసిటీ చేసుకొని ఎళ్తే, లోపలికెళ్ళినాక వేరే రకంగా ఉన్న ఓకేలే ఏదో ఉందంట అనిపిస్తది. కానీ ఫ్యామిలీ స్టార్ నేను అద్భుతమైన సూపర్ డూపర్ హిట్, ఫెంటాస్టిక్ బ్లాక్ బస్టర్ అని చెప్పట్లేదు నేను. ఒక మంచి సినిమానే అది గూడా. ఒక ఫ్యామిలీ ఎమోషన్‌లో ఒక కుర్రోడు, ముగ్గురు అన్నదమ్ముల మధ్యలో ఉన్న ఒక కుర్రోడు, చిన్నోడు, అతను ఫ్యామిలీని బాధ్యతగా భోజనాన్ని యేసుకుంటే ఎలా ఉంటదనే పాయింట్‌లో నేను మాట్లాడుతున్నాను కానీ, అసలు ఆ సినిమాని అంత ట్రోల్ అవసరం ఎవరికి వస్తుందనేది నాకు అర్థం కావట్లేదు నిజంగానే. ఇయాల నిజంగా భలే వింత విషయం ఏందంటే, విజయ్ దేవరకొండ అండ్ 'దిల్ రాజు' గారు ఎళ్లి సైబర్ క్రైమ్‌లో ఇలా ట్రోల్ చేస్తున్నారు సినిమాని ముందే. ఇది కావాలనే చేస్తున్నారని చెప్పి, పని కట్టుకొని చేస్తున్నారని చెప్పేసి ఎళ్లి కంప్లెయింట్ చేయగానే ఆ ట్రోల్స్ అన్నీ ముందు డిలీట్ చేసేస్తున్నారు. అంటే ఒక పథకం ప్రకారమే ఇయన్నీ చేస్తున్నారా? ఎవరు వీళ్ళంతా? ఎక్కడి నుంచి వస్తున్నారు ఈ బ్యాచ్? ఓకే. విజయ్ దేవరకొండ యాటిట్యూడే అనుకుందాం. విజయ్ దేవరకొండకి అలాంటి యాటిట్యూడే లేకపోతే ఈరోజు మనకు విజయ్ దేవరకొండ ఉండేవాడు కాదు. ఎందుకంటే ఒక 'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' టైంలో ఒక బ్యాక్‌గ్రౌండ్ నలుగురు మధ్యలో, ఆరుగురు మధ్యలో, 8 మంది మధ్యలో ఒక కుర్రోడిలాగా ఉండే విజయ్ దేవరకొండ ఒక 10 ఏళ్ల టైంలోనే, ఒక 10 ఏళ్ల స్పాన్ పీరియడ్‌లోనే ఒక 'ఎవడే సుబ్రహ్మణ్యం' లాంటి ఒక అద్భుతమైన సినిమా, తర్వాత 'పెళ్లి చూపులు' అంటూ, తర్వాత 'అర్జున్ రెడ్డి', కట్ చేస్తే 'గీత గోవిందం', 'టాక్సీవాలా' ఇలా వరుసగా హిట్లు వస్తా ఉంటే, అరే! భలే వచ్చాడే ఈ పిల్లోడు, భలే మాట్లాడుతా ఉన్నాడే, ఎక్కడ ఏం దాచుకోకుండా ఏదనిపిస్తే అది మాట్లాడుతున్నాడే అని మీడియా అందరూ కూడా అనుకుంటారు. 100% నాకు తెలుసు. ఇప్పుడు మనం ముందు ఒక మాట, వెనక ఒక మాట మాట్లాడకూడదు. నేను నేను నిజంగా చెప్తున్నాను. ఆ అబ్బాయి అలానే ఉంటాడు. నాకు డే 1 నుంచి తెలుసు. హి ఈజ్ వెరీ పర్ఫెక్ట్ జెంటిల్‌మెన్. సినిమా హిట్టు, ఫ్లాపు అనేది ఎవరి చేతిలో ఉంటది? ఒక దర్శకుడు ఐడియాని తీసుకొచ్చి, ఒక ఐడియాని అక్కడ పెట్టినప్పుడు, ఐడియాని అందరూ యాక్సెప్ట్ చేసి హీరో, ప్రొడ్యూసరు, మిగతా ఆర్టిస్టులు, టెక్నీషియన్స్ అందరూ యాక్సెప్ట్ చేసి ఒక కథను వండుతారు. అక్కడే ఏదైనా మిస్‌లీడ్ అయ్యుండొచ్చు డెఫినెట్‌గా. ఇది ఇది అద్భుతం జరిగి ఉంటదంట్ల. దాని మీద అంత డిస్కషన్ కూడా అవసరం. ఒక సినిమా బాలేదు. ఓకే. బాలేదు అని చెప్పేసి వెళ్ళిపోవచ్చు గానీ, దాని మీద బురద జల్లటం కోసం రోజులు కూర్చొని ఫేస్‌బుక్కుల్లో, ట్విట్టర్‌లో, ఇంకో చోట అది కాక పర్టిక్యులర్‌గా ఒక హీరో మీద చల్లటం అనేది నిజంగా దారుణమైన విషయం. నిజంగా హాస్యాస్పదం. దేనికంటే చాలా చాలా థిన్ మైండ్స్ వాళ్ళకి చాలా పికిల్ మైండ్స్ అంటారు ఇట్లాంటి వాళ్ళని. నాకు కూడా సినిమా నేనెళ్ళాను, చాలా ఎక్సైటింగ్‌గా ఎళ్తాను నేను.
ప్రతి సినిమా టైటిల్స్ దగ్గర నుంచి ఎండ్ దాకా నేను ఖచ్చితంగా చూస్తాను. ఏ ఫ్రేమ్ మిస్ కాకుండా చూస్తాను. చాలా ఎంతూజియాజంగా ట్రై చేస్తాను. ఇందులో నాకు రవిప్రకాష్ క్యారెక్టర్‌లో ఒక మిడిల్ క్లాస్ వాడు అంతసేపు ఎందుకు భరించాడనే పాయింట్ నాకు కూడా బాధేసింది. నాకు నెగెటివ్స్ ఉన్నాయి ఈ సినిమాలో. కానీ దాని మీద పోయి ఆ సినిమా రిలీజ్ కాకముందే, అసలు థియేటర్‌లో ఒక్క షో కూడా కాకముందే నెగెటివ్, నెగెటివ్, నెగెటివ్ అని చెప్పి మెసేజ్‌లు పెట్టుకుంటూ వస్తే సినిమా ఇండస్ట్రీ ఎక్కడి నుంచి బతుకుతది? ఎంతమందికి అన్నం పెడుతుంది సినిమా ఇండస్ట్రీ? ఎంతమందికి ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుంది? ఇవన్నీ ఆలోచించకుండా ఒక వ్యక్తి మీద పగబట్టుకొని ఎవరు చేస్తున్నారు గానీ, అలాంటివి చేస్తే మాత్రం నిజంగా అలా చేసే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా పాపం తగులుతది. కళామ తల్లయితే మాత్రం వదిలిపెడతదని నేను అనుకుంటున్నాను. ఈ పర్టిక్యులర్ వీడియో చేయడానికి రీజను, ఒక సినిమాని కనీసం ఒక వారం రోజులు కూడా ఆడనివ్వట్లేదు. ఇదే కాలంలో ఈ టైంలో గనుక మనకి ఏ శంకరాభరణాలో, లేకపోతే అత్యద్భుతమైన విజయాలు సాధించిన కొన్ని వందల సినిమాలున్నాయి. అలాంటి సినిమాలొస్తే మొదటి రోజు కూడా ఆడనివ్వరు. కారణం ఏందంటే, అంత అద్భుతమైన సినిమా కదా మొదటి రోజు కూడా ఆడనివ్వరు అంటున్నారంటే, వీళ్ళ మౌత్ పబ్లిసిటీకి, వీళ్ళ నెగెటివ్ ఎనర్జీకి అయి ఆడవు. దేనికంటే రెండో రోజులు థియేటర్‌లో లేకపోతే ఎక్కడ ఆడతాయి? గతంలో వారం రోజులు, 10 రోజులు అది బాగుందా లేదా అని తెలుసుకోవడానికి పట్టేది. ఇవాళ అంత టైం ఇస్తున్నామా? అంత టైం కూడా అవసరంలా. కనీసం ఒక రోజు షో అవ్వనివ్వండి. బాగున్న సినిమాని ముందే చెప్పండి, ప్రజల్ని అలర్ట్ చేయండి. కొద్దిగా బాలేదు, కొద్దిగా తేడా ఉంది అని అనుకున్నప్పుడు కొంచెం ఆలోచించండి. పోయేదేముంది? మన ఆస్తులేం పోవట్లేదు, మన ఎనర్జీస్ ఏం పోవట్లేదు. ఒక 2:30 గంటలు, 3 గంటలు మనం ఎంటర్‌టైన్ అవుదామని చెప్పి వెళ్ళాం. మన ఎంటర్‌టైన్‌మెంట్ మిస్ అయింది. దానికి వాళ్ళు చేసిన తప్పేంటి? నాకు నిజంగా అర్థం కావట్లేదు. ఒక పక్క 'దిల్ రాజు' గారు ఒక ప్రొడ్యూసర్, అంత పెద్ద ప్రొడ్యూసర్ అయ్యుండి వందల కోట్ల సినిమాల్ని మన కళ్ళ ముందు తెరకెక్కించిన అతను, అలా థియేటర్ ముందుకెళ్ళి "అమ్మ ఎలా ఉందమ్మా సినిమా" అని మైక్ పట్టుకొని అడుగుతుంటే, హ్యాట్స్ ఆఫ్ టు యూ 'దిల్ రాజు' గారు. మీలాంటి నిర్మాతలు ఖచ్చితంగా ఉంటేనే నిర్మాత అనేవాడు బతుకుతాడు. హీరోలు అనేవాళ్ళు కొత్త వాళ్ళు పుట్టుకొస్తారు. దర్శకులకి పరశురామ్ లాంటి టాలెంటెడ్ దర్శకులు ఎంతోమంది వస్తారు. ఇదంతా జరగాలి, జరుగుతుంది కూడా. దిస్ ఈజ్ ద ఒక బెస్ట్ ఎగ్జాంపుల్, బ్యూటిఫుల్ ఎగ్జాంపుల్. ఇట్లాంటి బాగా నెగెటివ్ పీపుల్ అందరికీ కూడా బుద్ధి చెప్పే ఒక సినిమా 'ఫ్యామిలీ స్టార్' అని చెప్పి నేను అనుకుంటున్నాను. సినిమాని చూసినోళ్ళు అబ్బా! మరీ అంత రోతగా ఏం లేదు కదా, ఎందుకు అలా పెట్టారని చెప్పేసి అంటున్నప్పుడు, అలాంటియన్నీ కూడా ముందు పెట్టి వాటిని ప్రేరేపించిన, ముందు పెట్టిన వాళ్ళకే తగులుతది. మాలాంటి జర్నలిస్టులకి, మేము జెన్యూన్ జర్నలిస్టులకి ఎప్పటికీ జరగదు. ఎందుకంటే సినిమా బతికితే 10 మంది బతుకుతారని చెప్పి తెలిసిన వాళ్ళం కాబట్టి, ఒక ఫ్రేమ్ వాల్యూకి ఒక్కొక్కళ్ళు ఎంతమంది కష్టపడతారు, 100-400 మంది కష్టపడతారు కాబట్టి, ఆ కష్టం విలువ తెలిసినోడిగా మాట్లాడుతున్నాను. సినిమాని 100 రోజులు తీస్తే ప్రమోషన్ 40 రోజులు చేస్తున్నారు. వాళ్ళందరూ విలువ తెలిసినోడిగా మాట్లాడుతున్నాను. తప్పుగా అనుకోకండి. ట్యాగ్ తెలుగులో ఇలాంటి కంటెంట్‌ని రెగ్యులర్‌గా అందిస్తూ ఉంటాను. నేను మీ శివ మల్లాల.